అండి ఈరోజు ఇంకా మనం నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా ట్రిక్ ప్లే చేసి షార్ట్ కట్స్ యూజ్ చేసి మనం చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ చెప్పే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ చెప్తానమ్మా, అవి నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ చెప్పను, ఈరోజు ఒక 2 లేదా ఒక 3, రేపు ఇంకో 3, నెక్స్ట్ ఒక 3 చిన్న ట్రిక్స్ చెప్తా, అవన్నీ నేర్చుకోండి. మీకు ఒకేసారి చెప్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, 1కి పవర్, ఫర్ ఎగ్జాంపుల్ 1కి స్క్వేర్ అయినా, 1 125 అయినా, 1కి నెత్తి మీద ఎంత ఉన్నా, అర్థమైందా? ఎంత ఉన్నా దాని ఇష్టం, ఎంత ఏ నెంబర్ అయినా ఉండండి, దాని యూనిట్ ప్లేస్ లో డెఫినెట్లీ కూడా అదే వస్తుంది, ఒకటే వస్తుంది. అర్థమైందా? 1 స్క్వేర్ అంటే ఎలా? 1 into 1 అనమాట. అంటే అర్థం ఏంటి? 1. దాని యూనిట్ ప్లేస్ లో 1 వస్తాయి. అదే 1 to power of 125 అంటే 1ని 125 సార్లు మల్టిప్లై చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఎంత మల్టిప్లై చేసినాకో దాని యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుందంటే 1 వస్తుంది అర్థం. అదే విధంగా 1 to the power of 28585 ఉందనుకోండి, దీన్ని కూడా ఇన్ని టైం మల్టిప్లై చేయాలి 1. అంటే దాని యూనిట్ ప్లేస్ లో ఏది మల్టిప్లై చేసినా ఎంత వస్తుందన్నా అదే వస్తుంది, 1 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దాని అంతటా అదే మల్టిప్లై చేసి వచ్చే నెంబర్ గురించి చెబుతున్నా. అదే సేమ్ కాన్సెప్ట్ తో 5 కూడా అంతేనమ్మా. 5కి నెత్తి మీద దాని పవర్ మీద ఎంత పెట్టినా, ఎంతతో మల్టిప్లై చేసినా, 5 స్క్వేర్ అయినా, లేదా 5 క్యూబ్ అయినా, లేదా 5 to the power 25 అయినా, దాని యూనిట్ ప్లేస్ లో 5 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది అన్ని ట్రిక్స్, అది మనకి సమస్యలు ఉపయోగపడుతుంది. అది ఎందుకు ఎలా ఉపయోగపడుతుందో ముందు మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు అర్థమైంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, 5 స్క్వేర్ అంటే ఎంత, ఎలా అమ్మా? 5 into 5 అంటే ఏంటి? 25, అంతే కదా. మళ్ళీ తర్వాత ఏంటి? 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఏంటి? 3 సార్లు 5 into 5 into 5. 5 5 25, 25 5 ఎంతమ్మా? 125 అమ్మా. అదే 5 to the power of 4 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, 5 into 5 into 4 టైమ్స్ అనమాట, 5 into 5 అనమాట. అంటే 5 5 25, 25 5 125, 125 625 అమ్మా. అంటే నువ్వు ఎంత పైకి, ఎంత నెత్తి మీద, ఎంత పవర్ మీద, ఎంత వాల్యూ అని పెట్టుకో, దాని యూనిట్ ప్లేస్ లో అదే వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ 6కి కూడా వర్తిస్తామా. 6కి కూడా అంతే సేమ్. నేను చెప్పింది ఏంటంటే 1కి కానీ, 5కి కానీ, 6కి కానీ దాని నెత్తి మీద పవర్ ఎంత ఉన్నా, ఎంతైనా ఉండండి, దాని ఇష్టం, దాని యూనిట్ ప్లేస్ లో అదే వాల్యూ వస్తుంది. ఒకవేళ 1కి నెత్తి మీద ఎంత పెట్టినా 1 వస్తుంది. 5కి నెత్తి మీద ఎంత పెట్టి మల్టిప్లై చేసినా దాని యూనిట్ ప్లేస్ లో 5 వస్తుంది. అదే విధంగా 6కి పవర్ ఎంత పెట్టి మల్టిప్లై చేసినా కానీ దాని యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఒక కేటగిరీ సంబంధించింది కాబట్టి ఈ 3 ఈరోజు చెప్పా. నెక్స్ట్ క్లాస్ కొన్ని మళ్ళీ వేరే వాటి గురించి చెప్తా. ఓకేనా? ఇక మోడల్ చూద్దాం, ఈ క్వశ్చన్ చూద్దాం అమ్మా. క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చింది ఇక్కడ యూనిట్ ప్లేస్ కనుక్కోమన్నాడు. యూనిట్ ప్లేస్ కనుక్కోవడం చాలా ఈజీ అనమాట. చాలా మంది అనుకోవడం కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఇక్కడ ఏంటంటే ది యూనిట్ డిజిట్ ఇన్ 3 into 38 into 537 into 1256 అనమాట. అంటే ఈ నంబర్ మొత్తం మల్టిప్లై చేస్తే, అర్థమైందా? ఈ నంబర్ మొత్తం మల్టిప్లై చేస్తే మనకే యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది అది మనం కనుక్కోమన్నాడమ్మా. అంటే మనం ఏం చేయాలి? మనకు కావాల్సింది ఏంటి? యూనిట్ ప్లేస్ ఓన్లీ. కాబట్టి ఏం చేస్తావు? ఇక్కడ ఇచ్చిన వాల్యూస్, అన్ని వాల్యూస్ లో కూడా, అన్ని నెంబర్స్ కూడా యూనిట్ ప్లేసే తీసుకుని మల్టిప్లై చేయండి. అంతేగాని మిగతా 10s ప్లేస్ లో కానీ 100 ప్లేస్ లో ఉన్న వాల్యూస్ మనకు అవసరం. అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఉంది, ఫస్ట్ 3 ఉంది, ఇక్కడేమో 8 ఉంది, ఇక్కడేమో 7 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. ఈ వరకే మల్టిప్లై చేయాలి, ఇంకా మనకి ఏమి అవసరం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? యూనిట్ ప్లేస్. ఇది మాత్రమే మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 3 8 24, మళ్ళీ 24లో 2 నెంబర్లు వచ్చినాయి. అక్కడ మనకి 24లో మన యూనిట్ ప్లేసే కాదు, ఈ 4 తీసుకోండి. ఈ 4 తర్వాత దాంతో మల్టిప్లై చేయండి. అంటే 4 into 3 అనమాట. 4 3 12, మళ్ళీ 12 వచ్చింది. 12లో మనకు కావాల్సింది ఓన్లీ యూనిట్ ప్లేస్ కాబట్టి 2 into ఇంకా ఏముందమ్మా? 2 into 6, మళ్ళీ వచ్చింది 6 రోజుల 12. అంటే మొత్తం మల్టిప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే 6 రోజులు 12 అంటే మనకి యూనిట్ ప్లేస్ లో ఏముందమ్మా? 2 ఉంది. ఆప్షన్ 2 రైట్.
ఆ విధంగా మనం యూనిట్ ప్లేస్ కనుక్కుంటాం. అంతేగాని మొత్తం వాల్యూ తీసుకునే అవసరం లేదు. మనకి యూనిట్ ప్లేస్ కావాలి కాబట్టి యూనిట్ ప్లేస్ లో ఉన్న వాల్యూస్ మాత్రం మల్టిప్లై చేస్తాం. యూనిట్ ప్లేస్ లో వాల్యూస్ ఇప్పుడు యూనిట్ ప్లేస్ లో మల్టిప్లై చేసేటప్పుడు 2 వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ అందులో కూడా మనం యూనిట్ ప్లేస్ తీసుకుని మల్టిప్లై చేయాలి. అర్థమైందా? ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 324 మళ్ళీ 2 వచ్చినాయి. ఈ రెండిట్లో మనకు కావాల్సిన యూనిట్ ప్లేస్ కాబట్టి యూనిట్ ప్లేస్ తీసుకుని మల్టిప్లై చేస్తాం తర్వాత నెంబర్తో. అందుకే ఆ విధంగా 4 into 3 చేసాం. తర్వాత మనకు కావాల్సింది ఏంటి? 4 3 12 కాబట్టి మళ్ళీ 2 నెంబర్లు వచ్చినాయి. మనకు కావాల్సిన యూనిట్ ప్లేస్ కాబట్టి అందులో 12లో యూనిట్ ప్లేస్ ఎంత? 2. దాని తర్వాత నెంబర్ 6 దాంతో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ యూనిట్ ప్లేస్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. అంటే మనకి యూనిట్ ప్లేస్ లో ఏముందమ్మా? 2 ఉంది. ఈ విధంగా మన యూనిట్ ప్లేస్ అనేది కనుక్కుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బేసిక్ అమ్మా. ఎందుకంటే మనకి రేపొద్దున పెద్ద పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది పడతా ఉంటాం. యూనిట్ ప్లేస్ కనుక్కున్నాం అనుకోండి ఈజీ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ డెఫినెట్లీ కూడా మనకి లాస్ట్ టైం ఎస్ఎస్సి సిజిఎల్ ఇచ్చారమ్మా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఈజీ మన షార్ట్ ట్రిక్స్ చెప్తున్నా కొన్ని, అవన్నీ నేర్చుకోండి. అవన్నీ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకేం చెప్పాడంటే ది డిజిట్ ఇన్ యూనిట్ ప్లేస్ ఆఫ్ ది ప్రొడక్ట్ 81 into 82 into 83 into అప్ టు 89 అంటే 81 నుంచి మొదలెట్టిన సిరీస్ అనేది 89 వరకు ఉన్న అన్ని నెంబర్లతో మల్టిప్లై చేస్తే మన యూనిట్ ప్లేస్ ఎంత వస్తుందని కనుక్కోమన్నాడు. అంటే ఏంటి? 1ల స్థానంలో వచ్చే అంకె ఏది అంటే 81, అంటే 82, 83, 84, 85, 86, 87, 88, 89 అమ్మా. ఇది కదా 89, 89. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ ప్లేస్ 1ల స్థానంలో వచ్చే విలువ ఎంత? ఆ వాల్యూ మనకు కనుక్కున్నాడు. ఇక్కడ మనం ఈజీగా ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. నేను చెప్పా ఏం చెప్పి మనకు కావాల్సిన యూనిట్ ప్లేస్ కాబట్టి మొత్తం యూనిట్ ప్లేస్ లో ఉన్న వాల్యూతో మల్టిప్లై చేసాం. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. అంటే ఈ నెంబర్ మొత్తంతో మల్టిప్లై చేయాలి యాక్చువల్ గా. కానీ అలా చేయకూడదు. ఇక్కడ అలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ 2ని ఇక్కడ 5ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తామా? 10 వస్తాయి. అవును కదా? 5 2 ఎంత? 10. అంటే ఈ 10 వాల్యూలో మనకు ఉన్న వాల్యూ ఎంత? 0. 1 ప్లేస్ లో ఈ 0ని మిగతా వాల్యూస్ దేంతో మల్టిప్లై చేసే వచ్చినా కూడా 0నే వస్తుంది. కావాలని మీరు మల్టిప్లై చేసి చూసుకోండి. ఏ వాల్యూ వచ్చి చివరికి వచ్చేవాడికి 10తో మల్టిప్లై చేయాలి. అంటే ఎప్పుడైనా ఒక సిరీస్ లో మనకి ఈ విధంగా 5 into 2 కనపడింది అనుకోండి, ఇంకా ఆ వాల్యూ ఏ మల్టిప్లై చేసినా కానీ దాని యూనిట్ ప్లేస్ లో 0నే వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంతేగాని మిగతా అన్ని కూడా మల్టిప్లై చేసిన అవసరం లేదు. వెరీ వెరీ మనం క్వశ్చన్ అనేది చదివిన తర్వాత ఎవరైతే స్మార్ట్ గా థింక్ చేస్తారో, ఎవరైతే ఈ విధంగా థింక్ చేసి పెట్టగలుగుతారో వాళ్ళకే డెఫినెట్లీ కూడా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకంటే మనకు టైం ఎంత ఉండదో క్వశ్చన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మన క్వశ్చన్ పెట్టగలగాలి. అప్పుడే మనకు జాబ్ వస్తుంది అనమాట. ఈ విధంగా ప్రతి షార్ట్ కట్ మీకు ఎక్స్ప్లెయిన్ అర్థమయ్యే విధంగా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగించుకోండి. ఇంకా ఈ క్వశ్చన్ చూద్దామా? 3వ క్వశ్చన్. ది డిజిట్ ఇన్ యూనిట్ ప్లేస్ ఆఫ్ ది ప్రొడక్ట్ 49237 మల్టిప్లై 3995 మల్టిప్లైడ్ 738 మల్టిప్లైడ్ 83 into 9. ఇది ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేస్తే వాటి యొక్క యూనిట్ ప్లేస్ లో ఆ లబ్ధంలో వచ్చే సంఖ్యలో 1ల స్థానంలో వచ్చే సంఖ్య ఏది? మనం సంథింగ్ ఎంతో నెంబర్ వస్తాయి. ఎంత నెంబర్ వస్తే మనకు తెలియదు. ఒక 5-6 నెంబర్ కానీ ఒక సంఖ్య వస్తుంది. మొత్తం మల్టిప్లై చేస్తే 8 నెంబర్లు. కానీ మనకు కావాల్సిన లాస్ట్ నెంబర్ యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ మాత్రమే కావాలి. సేమ్ నేను చెప్పింది చేసేయండి, ఏమీ లేదు. యూనిట్ ప్లేస్ నెంబర్ మాత్రమే తీసుకోండి. అర్థమైందా? మొత్తం మల్టిప్లై చేయవసరం. ఫస్ట్ నెంబర్ లో ఎంత ఉంది? 7 ఉంది. తర్వాతలో ఎంత ఉంది? 5 ఉంది. తర్వాత ఎంత? 8. తర్వాత ఎంత? 3. తర్వాత ఎంత? 9. ఈ నెంబర్ చూస్తే 7 5లు 35 అమ్మా. 35. మనకి తర్వాత కావాల్సింది కూడా 8తో మల్టిప్లై. ఈ యూనిట్ ప్లేస్ మాత్రం తీసుకోండి. మళ్ళీ 5 మాత్రమే తీసుకోండి. 3 అవసరం లేదు. 3ని మర్చిపోండి. మళ్ళీ 5 into 8 8 5లు 40. చూసారా? మళ్ళీ 0 వచ్చింది ఇక్కడ. ఇంకా ఇక్కడ 0 7తో మల్టిప్లై చేసినా కూడా ఈ 0ని తర్వాత నెంబర్తో ఇంటూ 3తో చేస్తాం. ఇంటూ 3 చేస్తే మళ్ళీ 0నే వస్తాయి. మళ్ళీ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ ఇంటూ 9తో చేస్తావు. మళ్ళీ 0నే వస్తాయి. నాకు అదే కదా మనం చెప్పింది.
5 into 2 చేస్తే 10 వస్తుంది. ఇక దాని తర్వాత ఇదే నెంబర్ తో మల్టిప్లై చేసినా కదా దాని మల్టిప్లై 10 0 వస్తుందని చెప్పే కదా. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అదే వచ్చింది. అంటే ఇంక ఎప్పుడైతే మనం ఏ నెంబర్ అయితే మల్టిప్లై చేసి 0 వచ్చిందో ఇంకా మిగతా నెంబర్ మల్టిప్లై చేసిన అవసరం లేదు. చేస్తే టైం వేస్ట్ మనకి. ఇది స్మార్ట్ ట్రిక్స్ అనమాట. అంటే యూనిట్ ప్లేస్ లో మనకి ఏమొచ్చింది 0 వచ్చే అవకాశం ఉంది. అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. అర్థమైందా? ఈ విధంగా నీకు షార్ట్ కట్లు అన్ని కూడా మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది ఏంటి, 1కి పవర్ ఎంత ఉన్నా దాని యూనిట్ ప్లేస్ లో 1 అదే వస్తుంది, ఆ నంబరే వస్తుంది. అదే విధంగా 5కి పవర్ దాని నెత్తి మీద ఎంత పెట్టి మల్టిప్లై చేసినా దాని యూనిట్ ప్లేస్ లో అదే నెంబర్ వస్తుంది 5. అదే విధంగా 6కు చూసుకున్నా కూడా అదే నెంబర్ వస్తుంది. అంటే ఈ 3 నెంబర్లు గుర్తుపెట్టి, ఈ 3 నెంబర్లు కూడా ఒక దానికి సంబంధించి ఒక గ్రూప్ సంబంధించిన సిస్టమ్ కాబట్టి ఈ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత 2కు చెప్తా, 3కి చెప్తా, 4కి అన్నిటికీ చెప్తా. మీకు ఒకే రోజు చెప్తే బర్డెన్ అయిపోతుంది కాబట్టి ఒకే రోజు నేను చెప్పను. ఒకే రోజు చెప్పి టైం వేస్ట్ చేయను. బేసిక్ మన ప్రాబ్లం ఏదైతే అవసరమైతే అది అక్కడ ప్రాబ్లం చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని గురించి. కాబట్టి దీని అమ్మాలో ఉన్న కాన్సెప్ట్ మీరు నేర్చుకోండి. అదే విధంగా ట్రిక్స్ నేర్చుకోండి. మనకి ఏది యూజ్ అవుతుందో అది మాత్రమే నేర్చుకొని ఆ విధంగా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. ఆ విధంగా జాబ్ కొడదాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్.